సార్ సార్ ఎవరు కావాలి? నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. పని మనిషి కావాలన్నారట. కిరాణా షాప్లో చెప్పారు. ఓకే. మీరు ఇంతకుముందు ఎక్కడైనా పనిచేశారా? చేశానండి. ఓహో, మీకు జీతం ఎంత కావాలి? నాకు పని అవసరం అండి. మీరే ఎంతో కొంత చూసివ్వండి. సరే, లోపలికి రండి. అక్కడే నిలబడిపోయారు, రండి. మీరు ఇంటి పని వంట పని రెండూ చేస్తారుగా? చేస్తానండి. ఇక్కడ బట్టలు ఉతకాలి, అంటులు తోమాలి, ఇల్లు ఉడవాలి, ఇలాంటి పనులన్నీ చేయాలి. అన్ని పనులు బాగా చేస్తానండి. ఓకే, సరే. ప్రతి నెల మీకు 10,000 జీతం ఇస్తాను. మీకు ఓకేనా? ఓకే అండి. ఇక్కడ పనులకి ఒక రూమ్ ఉంది. మీరు అక్కడే ఉండి ఇళ్ల పనులన్నీ చేసుకుంటానన్నా కూడా ఓకే. లేదు, ఇంటి పని పూర్తయ్యాక మీరు వెళ్ళిపోతాన్నా కూడా మీ ఇష్టం. లేదండి, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు పనంతా చేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, సరే. మీ గురించి చెప్పండి. నా గురించి ఏమీ లేదండి. మాదొక చిన్న పల్లెటూరు. పని కోసం ఇక్కడికొచ్చాను. ఓకే. మరి ఎప్పటి నుంచి పనికొస్తారు? రేపటి నుంచి వస్తానండి. ఓ, సరే. రేపటి నుంచి వచ్చేయండి. సరేనండి, వస్తాను. ఓకే. రండి, వచ్చి పని చూసుకోండి. ఓమయ్యా, అయ్యగారు, అయ్యగారు, టీ చాలా బాగుందండి. సరే అయ్యగారు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను.
అయ్యగారు, టిఫిన్ రెడీ అయిందండి, వచ్చి తినండి. సరే. వావ్, ఏంటి స్పెషల్? ఊతప్పం అయ్యగారు. ఊతప్పం చాలా బాగుంది. థ్యాంక్స్ అయ్యగారు. అయ్యగారు, అయ్యగారు, లంచ్కి ఏం చేయమంటారు? మటన్ బిర్యానీ చేయి. మటన్ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. సరే అయ్యగారు. ఇంతకీ మీ గురించి పూర్తిగా చెప్పలేదు. నా గురించి చెప్పడానికి ఏముందయ్య గారు? మా ఊళ్ళో చేసుకోవడానికి పనులు లేకుండా ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. 2 ఏళ్ల క్రితం మా ఆయన చనిపోయారు. అయ్యయ్యో, సారీ అండి. పర్వాలేదండి. ఒక నిమిషం అండి, ఎవరో తలుపు తట్టారు. ఏమండి, ఆర్డర్ పెట్టిన మటన్ వచ్చేసింది, తీసుకోండి. నేను రూమ్లో రెస్ట్ తీసుకుంటాను. బిర్యానీ రెడీ అయ్యాక చెప్పండి. సరేనండి. సరే.
అయ్యగారు, అయ్యగారు లేవండి. బిర్యానీ రెడీ అయిందండి. మళ్ళీ చల్లారిపోతుంది. వచ్చి తినండి అయ్యా. నేను వస్తానులే, నువ్వు వెళ్ళా. మీనమ్మా, ఏమైంది అయ్యగారు? బాలేదా? బిర్యానీ సూపర్ అమ్మా. నువ్వింత బాగా వంట వండుతావా? అయ్యగారు, ఉతకడానికి మీ బట్టలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఒక నిమిషం. మీనమ్మా, ఏంటయ్య గారు? ఒకసారి లేరా. నువ్విలా కష్టపడి చేతులతో బట్టలు తూతుంటే నాకు చాలా కష్టంగా ఉంది. అయ్యో, మేమెప్పుడూ చేత్తోనే ఉతుక్కుంటాం అయ్యగారు, అందుకని సమస్య ఏం లేదు. నేను త్వరలోనే వాషింగ్ మిషన్ కొంటాను, నీకు బట్టలు ఉతకడానికి ఈజీగా ఉంటుంది. అయ్యో పర్వాలేదు అయ్యగారు, నేను చేత్తోనే ఉతుక్కుంటాను. లేదు లేదు, అసలు బంగారం లాంటి చేతుల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఉంది. నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. త్వరలోనే నీకోసం వాషింగ్ మిషన్ కొంటాను, అప్పుడు నువ్వు ఇంత కష్టపడాల్సిన పని లేదు. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? నాకు ఈ పనంతా అలవాటేనండి. అది నాకు అర్థమైంది. పైగా నాకు ఆ మిషన్ అంతా అలవాట్లేదు, ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియదు. చేతులతో అయితే మురికి బాగా పోతుంది కదా. లేదు మీనమ్మా, నువ్విలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. నా మనసుకెందుకో బాధ అనిపిస్తోంది.
నీకు కొద్ది రోజుల్లోనే వాషింగ్ మిషన్ కొంటాను. వాషింగ్ మిషన్ ఎలా వాడాలో నేను నేర్పిస్తాను. సరేనా? సరే అయ్యగారు, అవన్నీ తర్వాత చూసుకుందాంలే. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి బట్టలు ఉతికేసి తర్వాత వస్తాను. పర్లేదులే, నువ్వు పనిచేస్తూ ఉండు, నేనిక్కడే ఉంటాను. మీరిక్కడ ఎందుకు అయ్యగారు? మీరు వెళ్ళండి. పర్వాలేదు మీనమ్మా, నేనిక్కడే ఉంటానులే. నువ్వు వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. పోనీ నన్ను హెల్ప్ చేయమంటావా? అయ్యయ్యో, వద్దయ్య గారు, మీరు నాకు హెల్ప్ చేయడం ఏంటి? మీరు వెళ్ళండి. ఏంటి మీనమ్మా? వెళ్ళండి అయ్యగారు. సరేలే, వెళ్తాను. అయ్యగారు, అయ్యగారు, అయ్యో అయ్యగారు, అయ్యో ఒళ్ళు కాలిపోతోంది. అయ్యగారు, అయ్యగారు ఏమైంది? జ్వరం వచ్చినట్టుంది. నన్ను కొట్టి పడేసినట్టుంది. నేను తట్టుకోలేకపోతున్నాను. సరే అయ్యగారు, నేను వెళ్ళి మీకు కషాయం పెట్టి తీసుకొస్తాను. అది తాగితే వెంటనే జ్వరం పోతుంది. కొంచెం ఓర్చుకోండి. త్వరగా రా మీనమ్మా. అయ్యగారు, అయ్యగారు, కొంచెం లేవండి. మెల్లగా. కొంచెం కూర్చోండి మెల్లగా. ఇదిగోండి, ఈ కషాయం తాగండి. తాగండి అయ్యగారు. చేదుగా ఉంది మీనమ్మా. అయ్యగారు, ఇది కషాయం కదా. దీన్ని ఎలాగోలా తాగారు అంటే 5 నిమిషాల్లో మీకున్న జ్వరం అంతా తగ్గిపోతుంది. తాగండి. ఇంకా నా వల్ల కాదు మీనమ్మా. ఇదిగో కొంచెమే అయిపోయింది. అయ్యగారు, పడుకోండి మెల్లగా. మెల్లగా మెల్లగా. మీరు పడుకోండి. 5 నిమిషాల్లో జ్వరం తగ్గిపోతుంది. మీనమ్మా.
అయ్యగారు అయ్యగారు మీనమ్మా ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు కొంచెం పర్లేదు. నేను చెప్పానా ఆ కషాయం తాగడం వల్ల మీకు 5 నిమిషాల్లో జ్వరం చలి అంతా తగ్గిపోతాయి అని? ఇప్పుడు చూసారా మీరు ఎంత చక్కగా లేచి కూర్చున్నారో. సరే అయ్యగారు, ఇంక నేను బయలుదేరతాను. అదేంటి, ఎందుకు అంత తొందర? తొందరే ఉంది అయ్యగారు, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, పైగా టైం కూడా అయింది. ఇంక నేను బయలుదేరతాను. మీనమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చుంటావా? పర్వాలేదు అయ్యగారు, చెప్పండి. అర్థం చేసుకో ప్లీజ్, కూర్చో, నీతో మాట్లాడాలి. దా. మీనమ్మా, నీకున్న అన్ని అవసరాల్ని నేను తీరుస్తాను మీనమ్మా. నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా, సరేనా? ఏం మాట్లాడుతున్నారు అయ్యగారు? నువ్వు లేకుండా నేను ఉండలేను మీనమ్మా. నాకు నువ్వు కావాలి. నేను నిన్ను చక్కగా చూసుకుంటాను, ఏ లోటు లేకుండా చూసుకుంటా, సరేనా? లేదయ్యగారు, నేను వెళ్తాను. మీనమ్మా, ఒక్క నిమిషం ఆలోచించు. నాకు నువ్వు కావాలి. నిన్ను నేను ఇదే ఇంట్లో మహారాణిలా చూసుకుంటాను. మీనమ్మా, నీకు డబ్బు వల్ల ఏ సాయం కావాలన్నా నన్ను అడుగు మీనమ్మా, నేను ఖచ్చితంగా చేస్తాను. ఎలాంటి మోమాట పడకు, సరేనా? లేదయ్యగారు, నేను బయలుదేరతాను. ఒక్కసారి నేను చెప్పేది విను. నాకు జ్వరం వచ్చినప్పుడు నన్ను నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావు. నువ్వు చూపించిన ఆ ప్రేమ ఇప్పటి వరకు నేను అనుభవించలేదు. నీకోసం నేను ఏమైనా చేయాలనిపిస్తోంది. నీకు డబ్బులు అవసరం ఉంటే నన్ను అడుగు, నేనిస్తాను. నువ్వు నాకు కావాలి, నీకోసం ఏమైనా చేస్తాను మీనమ్మా. మోమాట పడకుండా అడుగు, నేను చేస్తాను, సరేనా? అది కాదయ్య గారు, నాకు అవన్నీ ఏం వద్దు, నేను వెళ్ళాలి. ఆగు మీనమ్మా. నేను చెప్పింది అర్థం చేసుకో. సరే అయ్య గారు, ముందు నన్ను వదలండి. మీనమ్మా, మీనమ్మా ఆగు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏంటయ్య గారు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నేను వెళ్తాను. మీనమ్మా, అలా చెప్పకు మీనమ్మా. నా మనసులో మాట నీకు చెప్పాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో మీనమ్మా. నాకు నువ్వు కావాలి, ఎలాంటి కష్టమైనా సరే నీకోసం ఎదురిస్తాను. ప్లీజ్ నా కోసం ఒక్కసారి ఆలోచించు. నువ్వు నాకు కావాలి మీనమ్మా. మీనమ్మా వదలండి అయ్యగారు, మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తే నేను పనిలోకి రానండి, పని మానేస్తాను. మీనమ్మా ఏమైంది? నా మనసులో ఉన్న మాటే కదా నీకు చెప్పాను. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు జ్వరం వచ్చినప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నావు, అదే ప్రేమ నాకు జీవితాంతం కావాలి మీనమ్మా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అయ్యగారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఒకవేళ నా వల్ల మీ మనసు ఏవైనా పాడై ఉంటే నన్ను క్షమించండి. ఇక నుంచి నేను పనిలోకి రానండి. నేను చెప్పేది విను మీనమ్మా. మీనమ్మా